హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను ఒక రెసిపీ షేర్ చేయడానికొచ్చేసాను. ఆహ్, ఇక నుంచి మీరు నా పాటలు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వినొచ్చు. నేను దాని లింక్ నేను మీకు షేర్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నా పాటలన్నీ మీరు వినొచ్చు ఇక నుంచి. ఎందుకంటే ఇక్కడ నేను రెసిపీస్ చెప్తాను. ఇలాంటి వీడియోస్ చెప్తాను. మోటివేషనల్ వీడియోస్ అని లేకపోతే ఆహ్, ఒక మంచి మాటలు గాని మీకందరికి నాకు తెలిసిన మంచి మాటలు అలాగే మీ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంటాను. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పటికీ స్టూడెంటేనండి. ఎప్పటికీ స్టూడెంటే. ఎన్నో ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం మనం. మనం ఎంతోమంది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్‌ని మనం డిఫరెంట్ డిఫరెంట్ మనుషుల్ని కలుస్తాం. అలాంటప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో, మనం అందరి దగ్గర నుంచి అన్ని స్పెషాలిటీస్ తీసుకున్నామనుకోండి, మనం ఒక మంచి సిటిజన్‌గా తయారవ్వచ్చు. సో, నా మెంటాలిటీ అది. నా అభిప్రాయం అది. సో, నేను కొన్ని మంచి మాటలు మాట్లాడదామని నాకు కొన్ని జరిగిన సంఘటనలు మీకు అప్పుడప్పుడు నేను షేర్ చేయొచ్చు. అలాగే మోటివేషనల్ వీడియోస్ పంపించొచ్చు. ఇలాగా కుకింగ్ రెసిపీస్ అయితే నేను మీకు ఇలాగా షేర్ చేస్తూ ఉంటాను. ఆహ్, అంటే మీకు ఎలా చేయాలో రెసిపీస్ అనేవి రోజు నేను ఎలా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మీకు పంపిస్తున్నానో అలాగే పంపిస్తూ ఉంటాను. అలాగే షార్ట్స్ అనేవి డెఫినెట్‌గా వస్తూ ఉంటాయి. నా షార్ట్స్ అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. నేను ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తూ ఉంటాను. రకరకాల షార్ట్స్ అన్నీ మీకు పంపిద్దామని నేను చూస్తూ ఉంటాను. సో దట్ మీరు ఆ షార్ట్స్‌లో ఉన్న వంటకాలన్నీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు షేర్ చేస్తున్నాను. సో, మీరందరూ కూడా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆహ్, ఇంక విషయానికొచ్చేస్తే నేను ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో నా పాటలన్నీ ఇక నుంచి మీరన్నీ వినొచ్చు. నా పాటలన్నీ మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో వినబడతాయి. మీకే పాట కావాలంటే ఆ పాటలక్కడ ఉంటాయి. సో, రెగ్యులర్‌గా నా పాటలు ఇంకా అక్కడ వినబడతాయి. యూట్యూబ్‌లో మాత్రం ఈ ఇలాంటి వీడియోస్ వస్తాయి. ప్లస్ షార్ట్స్ వస్తాయి. కుకింగ్ రెసిపీ వీడియోస్ వస్తాయి. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చిన రెసిపీ వీడియోస్ వస్తాయి. సో, ఇవన్నీ మీకు ఇలా చేద్దామని నేను అనుకుంటున్నాను. సో, మీరందరూ కూడా మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆహ్, పాటలనేవి రీయూజ్డ్ కంటెంట్ అంటున్నారు. అంటే ఆల్రెడీ సినిమాలో వచ్చేసినవి ప్లస్ సినిమాలో వచ్చేసినవి తర్వాత ఎవరో పాడేసినవి. సో, ఇవి రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తాయట. సో, యూట్యూబ్ వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ అనేది ఆహ్, ఎక్కువ ఆహ్, ఒప్పుకోరుట. సో, వాళ్ళు ఎక్కువ న్యాచురల్ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ వాళ్ళకి కావాలి కాబట్టి ఇవన్నీ నా ఒరిజినల్ కంటెంటే. నేను షార్ట్ చేసేది ఏంటి, నేను వంటలు చేస్తాను. ఆ వంటల్ని నేను మీకు షార్ట్స్ రూపంలో చూపిస్తున్నాను. అలాగే రెసిపీస్ చెప్తున్నాను. నేను చేసిన రెసిపీస్ మీకు పిక్స్ పెడుతున్నాను. అవి ఎలా చేయాలో నాకున్న పరిధిలో నేను మీకు అన్నీ చెప్తున్నాను. నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, మీరు కూడా నా పాటలకి, నా మాటలకి, నా ముచ్చట్లకి మీరు అలవాటు పడ్డారు కాబట్టి మీరు నావన్నీ వింటారనే కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. మీ మీ కోసమే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఇలాగ చెప్తున్నాను. సో, ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ ఇలాంటివొస్తాయి. ఇవాళ నేను మోటివేషనల్ వీడియో ఒకటి పంపించాను. మన ఆరోగ్యం గురించి, మన లైఫ్ గురించి మనం ఎంత ఆలోచించాలి, మనం ఎంత కేర్ తీసుకోవాలి. ఆహ్, ఎవరు కారు మనకి కావాల్సింది మన లైఫ్‌లో మన హెల్త్ ఒకటే మనకి తోడుగా ఉంటుంది అని ఇవాళ నేను మీకొక వీడియో పంపించాను. సో, మీకందరికీ నచ్చుంటుంది. ఇంకా అందరూ వినండి. ఎందుకంటే మన హెల్త్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. హెల్త్ లేనిదే అసలు ఏమీ లేదు. ఎంత వెల్త్ ఉన్నా వేస్టే. అదందరికీ తెలుసు. సో, నేనింక దాని గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే అయిపోయింది కాబట్టి. సో, ఇలాంటి వీడియోస్ గానీ, లేదా సమ్ మంచి మంచి కొటేషన్స్ ఏమున్న దాన్ని గురించి మాట్లాడుకోవడం గానీ, ఒక మంచి మంచి మాటలు మాట్లాడుకోవడం గానీ, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు ఏదైనా సంఘటన జరిగితే, ఎందుకిలా జరిగింది? దీని గురించి మాట్లాడుకోవడం గానీ, ఇలా ఉంటే బావుంటుంది కదా! ఇలా ఉంటే బావుంటుంది కదా! అని
అనుకోవడం గానీ, అలా మీతో కొంచెం సేపు నేను స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. నా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మీతో ముచ్చట్లు పెట్టాలని, మీతో మాట్లాడాలని, మంచి మాటలు మాట్లాడాలని ఇవన్నీ నేను అనుకుంటున్నాను కాబట్టి, సో నేను ఈ వీడియోస్ అనేవి ఇలాగ స్టార్ట్ చేశాను. షార్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. రెసిపీస్ అనేవి నేను కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. నా పాటలు మాత్రం మీరు కంపల్సరీ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపల్సరీ వినండి. అన్ని పాటలు వస్తూ ఉంటాయి. రకరకాల పాటలు ఇంకా పంపిస్తూ ఉంటాను. సో ఇన్‌స్టాగ్రామ్‌లో మీరందరూ ఇక్కడున్న వాళ్ళందరూ సబ్‌స్క్రైబర్స్, అక్కడ ఫాలోవర్స్ అవ్వండి. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ నాతోనే ఉండండి. నేను కూడా మీతోనే ఉంటాను. సో ఇలా మన రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా అండి? సో ఇప్పుడు అదే చెప్పాను కదండీ! ఆహ్, రీయూజ్డ్ కంటెంట్ అనే నేను ఆహ్, ఇప్పుడు ఇక్కడ పాటలనేవి ఇక్కడ కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. మిగతావన్నీ మీరు ఎలాగో ఇవన్నీ రెసిపీస్ అన్నీ నావి షార్ట్స్ చూస్తారు. నా మాటలు వింటారు. నా ముచ్చట్లు వింటారు. గార్డెనింగ్ అనేది నేను మీకు ఆల్రెడీ నేను చూపిస్తూనే ఉంటాను. సో, గార్డెనింగ్ కూడా నేను అది ఒరిజినల్ కాబట్టి అది కూడా మీకు చూపిస్తాను. మొన్న వర్షం పడింది. ఎలా పడిందో వర్షం కూడా నేను మీకు చూపించాను. అలాగే నెమళ్ళొస్తాయి. నెమళ్ళొచ్చినప్పుడు కూడా నేను నెమళ్ళు ఎలా అరుస్తాయో ఆ వీడియో కూడా పెట్టి చూపించాను. ఇలా నేచురల్‌గా ఒరిజినల్‌గా ఉన్నవి, నేచురల్‌గా ఉన్నవన్నీ మీకు నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో, నేను ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను. బట్ పాటలనేవి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్తాయి. ఇవి మాత్రం ఇవి మాత్రం మీతో ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. షార్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. రెసిపీస్ అనేవి వస్తూనే ఉంటాయి. నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా అండి? మంచి మాటలు నేర్చుకుంటాను. మంచి మాటలు చెప్తాను. మీ దగ్గర నుంచి ఇంకా నేర్చుకుంటాను. నేను ఎప్పటికీ విద్యార్థినే. నేను ఎప్పటికీ స్టూడెంట్‌నే. ఇదే నేను చెప్దాం అనుకుంటున్నాను. మనం ఎప్పటికీ స్టూడెంట్‌మేనండి. మనకి 90 ఏళ్ళొచ్చినా, 100 ఏళ్ళొచ్చినా, 60 ఏళ్ళొచ్చినా, 50 ఏళ్ళొచ్చినా, మనం ఎంత పీహెచ్‌డీలు ఎన్ని చేసినా సరే, మనం మనం ఎప్పుడూ చదువుకుంటూనే చదువుకుంటున్న స్టూడెంట్ లాంటి వాళ్ళమే. ఎందుకంటే నాలెడ్జ్‌కనేది ఎండ్ లేదు. చదువుకి ఎండ్ ఎలా లేదో, నాలెడ్జ్‌కనేది కూడా ఎండ్ లేదు. సో, మనం ఎప్పటికీ నిరంతరంగా మనం విద్యార్థులమే. ఎప్పటికీ మనం విద్యార్థులమే. సో, మంచి నేర్చుకుంటూ ఉందాం. నలుగురికి మంచి పంచుదాం. మనం బావుందాం. అందులో మనం కూడా ఉందామని నేను కోరుకుంటున్నానండి. సో, నేను ఇవాళ ఇంత మాట్లాడేశాను కాబట్టి, మళ్ళీ మీకు బోర్ కొట్టకుండా నేనిప్పుడు మీకు ఇంకా కాంబో ఫార్మ్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇదివరకంటే పాటలు పంపించేదాన్ని, షార్ట్స్ పంపించేదాన్ని. ఈ రెసిపీస్ అనేవి మళ్ళీ మీరు 20 మినిట్స్ వినాలంటే మీకు బోర్ కొట్టేది కదా! 25 మినిట్స్ వినాలంటే మీకు బోర్ కొట్టేది. బోర్ కొడుతుందంటే ఫెటీగ్ ఫీల్ అవుతారు. అబ్బా! ఏం వింటాంలే అని కొంచెం ఇదవుతారు. సో, అందుకని నేనేం చేశానంటే కాంబో ఫార్మ్స్‌లోనే గబగబా చెప్పేసేదాన్ని. సో, అది కూడా నేను ఒక కామెంట్ వచ్చింది. కొంచెం నెమ్మదిగా చెప్పండి మేడం అని కూడా ఒక కామెంట్ వచ్చింది. ఐ అగ్రీ విత్ థట్ బికాస్ ఆఫ్ షార్ట్ టైమ్‌లో నేను అన్నీ కంప్లీట్ చేసేయాలి రెసిపీస్ అనే దాంట్లో నేను కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడుంటాను. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అండి. ఇక నుంచి నేను ఇప్పుడు ఒక్కొక్కటే నేను షేర్ చేస్తాను కాబట్టి, ఒక రెసిపీయే నేను షేర్ చేస్తాను కాబట్టి, నేను నెమ్మదిగానే మాట్లాడతాను. మీకు అర్థమయ్యేటట్టే మాట్లాడతాను. ఓకేనా అండి? నేను మీ కామెంట్‌కి నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. అది ఎవరో ఇచ్చారు నాకు తెలీదు. బట్ ఐ రెస్పెక్ట్ దట్. సో, నేను ఇక నుంచి మీకు అర్థమయ్యేటట్టు మీరు నా గొంతుకు అలవాటు పడ్డారు గాబట్టే నేనింత ఫ్రీగా నేను కూడా మీతో మాట్లాడగలుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆహ్, ఒక నేను నేను మీకు అలవాటు పడితేనే మీరు కూడా నాకు కామెంట్స్ ఇవ్వగలరు. మీరు నాతో షేర్ చేసుకోగలరు. మీరు నావన్నీ వింటూ ఉండగలరు. నాకు వ్యూస్ రాగలవు. నాకు సబ్‌స్క్రైబర్స్ పెరగలరు. అంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి, మీరు లేనిదే నేను లేను కాబట్టి, నేను కంపల్సరీగా మీరు చెప్పినవన్నీ నేను పాటిస్తాను. నేను నెమ్మదిగానే మాట్లాడతాను. సో, నెమ్మదిగానే చెప్తాను. సో, మీరందరూ కూడా ఆహ్, ఆహ్, నన్ను నా మాటల్ని నేను చెప్పేవన్నీ ఇష్టపడతారనే కోరుకుంటున్నాను. నన్నెప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. ఓకేనా అండి? మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. తీపి, పులుపు కలిసిన మామిడికాయ పచ్చడి. నేను ఇవాళే పంపించాను. షార్ట్ ఇవాళ పంపించాను. సో, ఆ తీపి ఇవాళే అంటే నేనిది రేపు అప్‌లోడ్ చేస్తాను కాబట్టి, అది నేను సాయంత్రం ఇవాళ రాత్రి చేస్తున్నాను ఇప్పుడు. సో, అది రేపు నేను రేపు పంపిస్తాను కాబట్టి రేపు మీకొస్తుంది. కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం ఇవాళ కాబట్టి నేను ఇవాళ పంపించాను. షార్ట్ అంటే ఇవాళే పంపించాను. నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు సాయంత్రం రాత్రి ఇస్తున్నాను. 7:30, 8 అవుతోందిప్పుడు. సో, రేపు నేను అప్‌లోడ్ చేస్తాను కాబట్టి, నేను ఇవాళ అంటున్నాను. అంటే ఇవాళ షార్ట్ పంపించాను కాబట్టి, ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దానికి తగ్గట్టుగా షార్ట్‌లో ఉన్న ఐటెమ్‌ది నేనివాళ
వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, తీపి, పులుపు కలిసిన మామిడికాయ పచ్చడి. ఎంత బావుంది తెలుసా అండి అసలు నిజంగా అసలు ఎంత బావుందో తెలుసా అండి. మా ఇంట్లో వాళ్ళైతే అసలు వదలట్లేదు. నిజంగా అంత బావుందండి. అంటే ఏమైందంటే మా అత్తయ్య గారు మామిడికాయలు పంపించారు. సరే అవి ఆహ్, మామిడికాయలు పంపిస్తే అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఏమైంది ఆహ్, చాలా రోజులు మర్చిపోయాను నేను. 1 వీక్ 10 డేస్ అయిపోయింది. మర్చిపోయాను. మామూలుగా కూరలు చేసేస్తున్నాను, వేరే పచ్చళ్ళు చేసేస్తున్నాను, రోటి పచ్చళ్ళు చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను. సో, ఆ పచ్చళ్ళు కూడా నేనొకటి పంపించాను మీకు. అలా పచ్చళ్ళు చేస్తున్నాను కదా! సో, ఇంకా వస్తూ ఉంటాయి మీకు బోలెడన్ని పచ్చళ్ళొస్తాయి. బికాజ్ పచ్చడి లేనిదే, చట్నీస్ లేనిదే మనకి గడవదు. ఎందుకంటే పిల్లల్ని కాలేజ్‌కి పంపించాలి కాబట్టి, స్కూల్స్‌కి పంపించాలి కాబట్టి, వాళ్ళకి దోసల్లోకి గానీ, దేనికో దానికి మనం చట్నీస్ అనేవి మనం చేస్తూనే ఉంటాం. అస్తమాను పల్లి పచ్చడి చేస్తూ ఉండం కదా! సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ మనం చేస్తూనే ఉంటాం కాబట్టి, మీకు చట్నీస్‌లో అసలు లోటుండదు. చట్నీస్ బాగా వస్తూ ఉంటాయి మీకు. నేనైతే రకరకాల చట్నీస్ చేస్తూ ఉంటాను. మొన్ననే ఒక దోస ఆవకాయ పంపించాను. దోస ఆవకాయ చాలా టేస్టీగా ఉందండి నిజంగా. చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో తింటే బావుంది. అలాగే పాలకూర పప్పు చేసుకున్నాం. పాలకూర పప్పులో నంచుకుంటే ఉందండి అసలు నిజంగా చాలా బావుంది. అలాగే దోస ఆవకాయ కలుపుకొని పాలకూర పప్పు నంచుకుంటే ఇంకా బావుంది. సో, ఇవన్నీ నేను హ్మ్, నా నా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నానో నేను అలాగే మీతో మాట్లాడేస్తున్నాను. సో, ఇప్పుడు ఆహ్, హ్మ్, ఆహ్, దీనిలోకి వెళ్ళిపోదామండి. చట్నీలోకి వెళ్ళిపోదాం. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను. సో, తీపి, పులుపు కలిపిన మామిడికాయ పచ్చడి. సో, ఆవిడిచ్చారు కదా అని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మర్చిపోయాను. మర్చిపోయేసరికి ఏమైందంటే ఆహ్, ఆహ్, ప 10 రోజులయిపోయింది. సరే ఎందుకో ఏమున్నాయి కూరలని చూస్తుంటే అడుక్కి ప్యాకెట్‌లో మామిడికాయలు కనిపించాయి. అవి కొంచెం పండిపోయి ఉన్నాయండి. అంటే సెమీగా పండాయవి. అంటే పూర్తిగాను పండలేదు. అలా అని పూర్తిగాను పచ్చిగా లేవు. ఒక మిడిల్‌గా ఉన్నాయి. అంటే కొంచెం యెల్లోయిష్ మామిడికాయలుగా అయిపోయాయి. సో, నాకు కాయంతా బానే ఉంది. వీటిల్ని ఇప్పుడు నేను ఏం జేయాలి? అర్జెంట్‌గా ఏం జేయాలబ్బా! ఇంకా ఏం దాస్తానులే, మళ్ళీ ఫ్రిడ్జ్‌లో ఏం పెడతాంలే అనుకుని నేను గబగబా వాటిలి తొక్కు తీసేసి ఇంక రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను. మీరు కంటిన్యూ అయిపోండి. రెసిపీలోకే కంటిన్యూ అయిపోండి. సో, గబగబా తొక్కు తీసేసాను. చక్కగా మనం ముక్కలుగా అంతే ముక్కలుగా మొత్తం తరిగేసాను మామిడికాయని. ఓన్లీ టెంకొచ్చే వరకు ఎన్ని ముక్కలొస్తాయో అన్ని ముక్కలుగా మనం ఎలా మామిడికాయ ముక్కలు ఎలా తరుక్కుంటామో, తొక్క తీసేసాక మామిడికాయ ముక్కలు ఎలా తీస్తామో అన్ని ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాక ఇది నేను ఇంక రోటి పచ్చడిలా చేయకుండా ఊరగాయలాగా చేసేసాను. ఊరగాయలా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. అసలు ఎప్పుడు రోటి పచ్చళ్ళే ఎక్కువైపోతున్నాయి కదా! ఇవాళ ఊరగాయలాగా చేసేస్తే 2, 3 రోజులుంటుంది. దాన్ని ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టక్కర్లేదు. హ్యాపీగా బయట పెట్టేసుకోవచ్చు. అసలెలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను ఇందులోకి వెళ్ళిపోయాను. సో, దీన్నేం చేశాను, ఒక్క తిప్పు తిప్పాను. ఈ మామిడికాయ ముక్కల్ని జస్ట్ తిప్పానా లేదా అని ఒక తిప్పు తిప్పాను. అది ఏమవుతుందంటే జస్ట్ మనం చిన్ని ముక్కలుగా కట్ చేసినట్టు కచ్చాపిచ్చాగా తయారవుతుంది. మరీ పేస్ట్ మాత్రం చేసుకోవద్దండి. అస్సలు పేస్ట్‌లాగా మీరు చేసుకోవద్దు. పేస్ట్ చేసుకోకుండా కచ్చాపిచ్చాగా చిన్న ముక్కలుండేటట్టే మీరు చేసుకోండి. ఏ మీరు మాక్సిమం చిన్ని ముక్కలుండేటట్టే చేసుకోండి గానీ, మరీ పేస్ట్ మాత్రం చేసుకోవద్దు. అందుకే చాలా చిన్న తిప్పు తిప్పమంటున్నాను. మిక్సీలో వేసి చాలా ఇలా తిప్పి ఇలా వదిలేసేయండి. సో, అది అయిపోతుంది. సో, మీకు అర్థమైపోయినట్టుంది. సో, దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు బాండీ తీసుకోండి. బాండీ తీసుకొని దీంట్లో ఏం అవసరమే లేదండి. జస్ట్ ఫస్ట్ మాత్రం బాండీ తీసుకున్నాక మీరు ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఈ 3 మాత్రం వేయించి పెట్టేసుకోండి. డ్రై రోస్ట్ అండి. నూనె వేయక్కర్లేదు. డ్రై రోస్ట్. సో, అవి బాగా టపటపమని పేలినట్టు మీకు వాసనొచ్చేస్తుంది. దాంతో మనకి తెలిసిపోతుంది ఇవన్నీ వేగిపోయినట్టు. అవి ఎన్ని వేయాలా అని అంటారేమో. మీరు ఒక 4-5 స్పూన్స్ ఆవాలు, 4-5 స్పూన్స్ మెంతులు, 5, 6 ఎండుమిరపకాయలు. పెద్ద మరీ మీడియం సైజు స్పూన్‌లు తప్ప మరీ చిన్న స్పూన్‌లతో కాదు. మీడియం సైజు స్పూన్‌లతో ఫో 5 స్పూన్స్ ఆవాలు, 5 స్పూన్స్ మెంతులు, 5, 6 ఎండుమిరపకాయలు. ఇవి వేసి డ్రై రోస్ట్ చేసేసుకోండి. పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మీరు ఒక ఫ్రెష్ తడి లేని గిన్ని ఏదైనా ఉంటే డిష్ గానీ, గిన్నె గానీ మీరు ఎందులో చేస్తారో అందులో తీసుకోండి. తీసుకొని బాగా తుడిచేసేయండి. అసలు ఇంత కూడా తడి ఉండకూడదు. దాంట్లో మీరు ఈ మామిడికాయ ముక్కల్ని వేయండి.
మనం తరిగేసి దాన్ని కచ్చాబిచ్చాగా చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఆ గిన్నెలో వేయండి. ఇప్పుడు దాంట్లో కొంచెం వేసామా లేదా అంటూ చిటికెడు పసుపు వేయండి. చిటికెడే పసుపు వేయండి. ఆ తర్వాత మీరు ఒక 5 స్పూన్స్ ఉప్పు వేయండి. మీ మీ ఉప్పు డబ్బాలో మీరు ఎంత పెట్టారో తెలీదు గానీ, ఆ స్పూన్‌తో మీరు 5 స్పూన్స్ అంటే మీరు ఒక రకంగా ఒక రకంగా 5 స్పూన్స్ మీడియం సైజ్ స్పూన్‌తోనే ఉప్పు వేయండి. మీడియం సైజ్ మరీ పెద్ద స్పూన్‌తో కాదు. మీడియం సైజ్ స్పూన్‌తో ఉన్న దాంతో 5 స్పూన్స్ ఉప్పు వేయండి. అలాగే దాని తర్వాత ఇది గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ పొడిని. ఏది ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల పొడిని చల్లారాక గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పౌడర్ అయిపోవాలి. అది అయిపోయాక దాంట్లోంచి మీరు 4 స్పూన్స్ ఉప్పు వేశాక ఈ 4 స్పూన్స్ ఇది వేయండి. ఈ పౌడర్ వేయండి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేయండి. వేసేసారా? వేసేసాక అప్పుడు కారం వేయాలండి. మీ దగ్గర ఎండు కారం ఆశీర్వాద్ ఉంటుందా? లేదా మన మ్యాంగో 3 మ్యాంగోస్ కారం ఉంటుందా? పికిల్స్‌ది ఇంకా ఏమైనా ఊరగాయ కారం ఏదైనా ఉంటే అదో, గుంటూరు కారమో ఏదుంటే మీ ఇంట్లో అది తీసుకొని ఇప్పుడు 5 స్పూన్స్ ఉప్పు వేశారు కాబట్టి కంపల్సరీ మీరు 10 స్పూన్స్ అయినా కారం వేయండి. 10 స్పూన్స్ కారం వేయండి. ఇది మాత్రం 3-4 స్పూన్సే ఆవాలు, మెంతుల పౌడరు, ఎండుమిరపకాయల పౌడర్ మాత్రం 3-4 స్పూన్సే వేయండి. 5 స్పూన్స్ వేయొద్దు. ఎందుకంటే చేదొచ్చేస్తుంది. చేదొచ్చేస్తుంది కాబట్టి. సో, మీరు ఉప్పు మాత్రం 5 స్పూన్స్ వేయండి. 3-4 స్పూన్స్ ఆవాలు, మెంతుల పొడిది వేయండి. కారం మాత్రం 10 స్పూన్స్ వేయండి. ఏం కాదు నేను చెప్తున్నాను. శుభ్రంగా 10 స్పూన్స్ కారం వేయండి. చక్కగా నూనె వేయండి. నూనె కొంచెం కాచి కొంచెం నూనె బాండీలో కొంచెం వేడి చేయండి. వేడి చేశాక అందులో కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసుకుంటే జీలకర్ర, ఇంగువ ఎక్కువ ఇంగువ వేయండి. ఇవన్నీ వేసేసి బాగా వేయించేయండి. చాలా మంచి వాసనొచ్చేస్తుంది. వేగిపోయిన వాసన, ఆ ఇంగువ వాసన మాత్రం చాలా బా వస్తుంది. కంజూసీ చేయొద్దు. కొంచెం మంచిగానే వేయండి. పచ్చళ్ళలోకి, ఊరగాయలోకి ఇంగువ బాగా ఉంటుంది. సో, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవి వేసేసి వెల్లుల్లిపాయలు కావాల్సుకున్న వాళ్ళు వేసుకోండి. నేనైతే వెల్లుల్లిపాయ వెయ్యలేదు. చాలా చాలా బావుందండి. ఇప్పటికి నేను చెప్తున్నాను. నేను ఎంత బావుందంటే అసలు ప్రాణం లేచొస్తుందండి. ఎందుకంటే ఆ తీపి, పులుపు ఉన్న కాయ కదా! చాలా టేస్టీగా ఉందండి నిజంగా. ఎప్పుడు ఏమిటో ఎన్ని రుచులున్నా మనం ఎన్ని రుచులున్నా మళ్ళీ దీనికే వచ్చాము అన్నట్టు ఈ పచ్చడి తినగానే ప్రాణం లేచొచ్చినట్టు అయిపోతుంది. సో, మీరు కూడా డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నేను ఇంతలా చెప్తున్నానంటే మీరు ఆలోచించండి. సో, ఈ నూనెని కొంచెం చల్లారాక ఈ మిశ్రమంలో కలిపేసేయండి. కొంచెం ఎక్కువ నూనె వేయండి. తక్కువ నూనె వేయకండి. కొంచెం ఊరగాయలో ఎంత వేయాలో మీకు తెలుసు కాబట్టి ఎక్కువ నూనె వేసి అప్పుడు మీరు ఈ కలిపేసేయండి. ఈ ఈ ఈ పోపుని, ఇంగువ పోపుని ఈ మిశ్రమంలో వేసేసి బాగా కలిపేయండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేస్తే బాగా నూనెతో మాత్రం ఈ పచ్చడి ఉండాలి. అంతేనండి అయిపోయింది. మీరన్నీ వేసేసారు. ఉప్పు వేసేసారు, కారం వేసేసారు, ఆవాలు, మెంతి పొడి, ఎండుమిరపకాయలతో కలిపిన మెంతి పొడి వేసేసారు, పోపు వేసేసారు, మామిడికాయ ముక్కలున్నాయి. ఇంకేం కావాలండి ఈ పచ్చడికి? అద్దిరిపోయిందండి నిజంగా. మా ఇంట్లో వాళ్ళైతే ఖతం చేసేసారు. చాలా బావుంది. సో, నేను అందుకే మీకు షేర్ చేశాను. మీరందరూ కూడా ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని విత్‌స్టాండ్ అయ్యేటట్టు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ దయచేసి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలా శ్రీవల్లి టాకీస్ అనేదుంది. ఆహ్, మా మన ఇంట్లో అమ్మాయి లాంటి అమ్మాయే. సో, ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా నేనేమీ కోరుకోవట్లేదు. ఓకేనా అండి? నేను మరిన్ని రెసిపీస్‌తో నేను మళ్ళీ మీకు కలుస్తాను. అలాగే నేను పాడిన పాటలవి ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఫాలో అవ్వాలి కాబట్టి దాని లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. తప్పకుండా మీరందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళి నా పాటలన్నీ వినండి. ఇదివరకు మీరు ఎలా విన్నారో అలాగే వినండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో, ఎప్పటికీ మీ గురించి నేను పాటలు పాడుతూనే ఉంటాను కాబట్టి మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎప్పటికీ మీకు నా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. సో, దాని లింక్ కూడా నేను కంపల్సరీ మీకు షేర్ చేస్తాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. అందరూ వినండి. నా కామెంట్స్ పెట్టండి. ఓకేనా అండి? బాయ్ అండి.